హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? మీషో నుండి నేను హోమ్ డెకోర్ ఐటమ్స్ తీసుకున్నాను. ప్రతి ప్రోడక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి అన్ని ప్రోడక్ట్స్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ 3D క్రిస్టల్ గెలాక్సీ లైట్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150 రూపీస్కి వచ్చింది. సో దీనికి వుడెన్ బేస్ ఇచ్చారు. మొత్తం లైటింగ్ సిస్టమ్ అంతా దీనికే ఫిక్స్ చేశారు. సో దీనికి ఒక అడాప్టర్ ఇచ్చారు. దీన్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ లైట్స్ వస్తాయి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది అండ్ మస్ట్ రికమెండెడ్ పీస్ ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ థీమ్డ్ వాల్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చాయి. సో దీంట్లో మనకి 3 కలర్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి వుడెన్ మెటీరియల్లో ఇచ్చారు. సో మన కిచెన్లో ఏవైనా స్పేస్ ఎంటీగా ఉన్నప్పుడు ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్తో డెకర్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. వాల్ కిచెన్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ మీకు కూడా నచ్చితే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 120 రూపీస్కి వచ్చింది. సో ఇవి మొత్తం సెట్ ఆఫ్ 3 ఉంటాయి. సో దీనికి ఒక వుడెన్ బేస్ ఇచ్చారు అండ్ థ్రెడ్ అటాచ్ చేసేసి దీనికి రింగ్ అనేది అటాచ్ చేశారు. సో హ్యాంగ్ చేసుకోవడానికి ఇది. సో ఓవరాల్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో ఏంటంటే మనము లైవ్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న డెకార్ కానీ పెట్టుకుంటే మన వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బాల్ ఆర్ట్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చింది. సో దీనికి మనకి 4 పీసెస్ వస్తాయి. సో వెనక సైడ్ చూస్తే కనుక ఇలా స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్ ఇచ్చారు. సో దాన్ని రిమూవ్ చేసేసి వాల్కి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న థీమ్ ఏమో ఆఫ్రికన్ థీమ్లో తీసుకున్నాను. ఇది కాకుండా మనకి ఇంకా 4 డిఫరెంట్ థీమ్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నేను మీకు సైడ్కి ఇమేజ్ అనేది చూపిస్తాను. ఇది పేస్ట్ చేసిన తర్వాత మాత్రము వాల్ లుక్ మాత్రం చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ పీసెస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వాల్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 80 రూపీస్కి వచ్చాయి. దీని మెటీరియల్ వచ్చేసి మనకు వుడెన్ ఫ్రేమ్లో ఇచ్చారు. సో మన వాల్కి ఎక్కడైనా ఎంటీగా ఉందనుకోండి, ఇవి ప్లేస్ చేసుకుంటే వాల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాట్ ల్యాంప్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 400 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది సిలికాన్ మెటీరియల్లో ఇచ్చారు. దీనికి ఛార్జ్ చేసుకోవడానికి USB బోర్డ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనిపైన కంటిన్యూస్గా 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక టైమర్ ఇచ్చారు. 30 మినిట్స్ కానీ 60 మినిట్స్ కానీ సెట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ కిడ్స్ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పర్ల్ షెల్ LED ల్యాంప్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150 రూపీస్కి వచ్చింది. దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. అండ్ మనకి ఎలాంటి USB పోర్ట్ ఆప్షన్ లేదు. దీన్ని ఆన్ చేసినప్పుడు పింక్ కలర్లో నేను తీసుకున్నాను. అండ్ ఇది కాకుండా మనకి సైట్లో ఇంకా 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వైట్, ఎల్లో అండ్ బ్లూ. సో బెడ్ లైట్ బదులు ఇలాంటి ల్యాంప్స్ రీప్లేస్ చేసుకుంటే బెడ్ సైడ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మోషన్ సెన్సార్ అండర్ క్యాబినెట్ లైట్స్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 300కి వచ్చింది. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ కలర్ చేంజింగ్ బటన్స్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఆన్ అండ్ ఆఫ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆన్ అవుతుంది అనమాట. సో ఇది నార్మల్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు మోషన్ సెన్సార్ డిటెక్ట్ చేయాలి అని అంటే అదే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ని మనము ఇలా ప్రెస్ చేస్తే ఇలా 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మూవ్ చేయగానే ఇలా ఆన్ అవుతుంది, అంటే మోషన్ డిటెక్ట్ అయింది. నెక్స్ట్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట. ఆ పవర్ బటన్ ఇది ప్రెస్ చేసినప్పుడు కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో 3 డిఫరెంట్ కలర్స్ అనేది ఇచ్చారు. సో చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. కిచెన్లో, వార్డ్రోబ్లో, క్లోజెట్స్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ వేస్ట్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 500 రూపీస్కి వచ్చింది. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 3 ఉంటాయి. ఒకటి పెద్దది బిగ్ ప్లాంట్ ఉంటుంది, అలాగే ఇంకా 2 ఈ చిన్న ప్లాంట్స్ అనేవి 2 వస్తాయి. సో ఫస్ట్ ఇది చూస్తే కనుక మనకి పామ్ లీవ్స్ ఇచ్చారు, ఇవి మొత్తం స్టెమ్స్ కూడా. అండ్ కింద వేస్ కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్లో ఉంటుంది. సో మొత్తం
ఈ ట్రీ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్లో ఉంటుంది. సో ఇది మనము లైక్ టీవీస్ కానీ లేకపోతే ఎక్కడైనా కార్నర్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు నెక్స్ట్ 2 స్మాల్ ప్లాంట్స్ ఇచ్చారు. సో అవి పైన ఈమోజీస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఏవైనా వాల్ హ్యాంగింగ్స్ లైక్ హ్యాంగ్ చేసినప్పుడు దానిపైన ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎక్కడైనా కార్నర్స్లో అలా ప్లేస్ చేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈ 3 నాకు 500 రూపీస్లో వచ్చాయి. నెక్స్ట్ ఈ ప్లాంట్ పాట్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150 రూపీస్కి వచ్చింది. దీని మెటీరియల్ వచ్చేసి మెటల్లో ఇచ్చారు. ఈ కలర్ కాకుండా ఇంకా 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను రెడ్ కలర్లో తీసుకున్నాను. కింద సైడ్ చూస్తే మనకి ఇలా హోల్ అనేది ఇచ్చారు అండ్ 3 రబ్బర్ గ్రిప్పింగ్స్ అనేది ఇచ్చారు. సో ఇండోర్ ప్లాంట్స్ లైక్ ఏవైనా తక్కువ వాటర్ తీసుకునే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ప్లేస్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో నేను తీసుకోవడం కారణం ఏంటంటే నేను సక్కలెన్స్ పెట్టుకోవడానికి కోసం ఇది తీసుకున్నాను. సో ఎలాంటి టేబుల్స్ పైన అట్లా ఒక కార్నర్కి ప్లేస్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బ్రాంచెస్ తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 270 రూపీస్కి వచ్చాయి. సో దీనికి ఇంత కాస్ట్ ఎందుకంటే ఇది చూడడానికి చాలా న్యాచురల్గా ఉంటాయి. దీన్ని స్టెమ్స్ చూసినా కానీ ఏదైనా కానీ దీనికి డీటెయిలింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఇచ్చారు. అండ్ ఇది మొత్తం కూడా మనకి ప్లాస్టిక్లోనే ఉంటుంది. సో మనము లైక్ గ్లాస్ వేసెస్ కానీ లేకపోతే మంచి షార్ట్ వేసెస్లో కానీ పెట్టుకొని ఏదైనా టీ పాయ్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ పైన ప్లేస్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 200 రూపీస్కి వచ్చింది. సో దీంట్లో మనకి 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. వైట్, బీజ్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్లో ఇచ్చారు ఇదంతా. సో మనము ఏదైనా ఎంటీ వేస్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ కానీ లేకపోతే మనము ఎక్కడైనా సైడ్ టేబుల్స్ కానీ టీ పాయ్ కానీ అక్కడ పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రిప్ లైట్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 200 రూపీస్కి వచ్చింది. సో ఇది ఏంటంటే మనము కిచెన్లో అండర్ క్యాబినెట్స్కి లేదా మిర్రర్స్కి లేదా మనము టీవీ క్యాబినెట్స్కి ఇలా డిఫరెంట్ డెకరేషన్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మొత్తం 4 మీటర్ లెంత్ ఉంటుంది. దివాళీ టైంలో డెకరేషన్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాను. అండ్ నేను మరిన్ని వీడియోస్ చేయడం కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.